2025 నుంచి 2026లోకి మేము ఎలా వెళ్తున్నాం అనేది వ్లాగ్ చేస్తున్నాను అనమాట. జాంకాయలు సేఫ్, ఓన్లీ మక్కు పుట్టి వెళ్ళిపోయింది. ఎట్లుంది అక్క గ్రాండ్ వెల్కమ్? అదిగోండి అక్కడే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఎస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి 2025 నుంచి 2026లోకి మేము ఎలా వెళ్తున్నాం అనేది వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, 31st నైట్ ఫస్ట్ సో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ నుంచి లక్నవరం వెళ్తున్నాము. సో కంప్లీట్ బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ 31st ఎలా మేము సెలబ్రేట్ చేసుకుంటాం, ఫస్ట్ ఎలా ఉంటాం ఏంటి అనేది. సో మా ఫ్యామిలీతో పాటు నవీన గారి ఫ్యామిలీ అండ్ శ్రీవాణి గారి ఫ్యామిలీ, సో మా 3 ఫ్యామిలీస్ కలిసి 31st అండ్ ఫస్ట్ ఎంజాయ్ చేయడానికి రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో లక్నవరంలోని కాకతీయ రిసార్ట్స్కి వెళ్తున్నాము. సో ఎస్, వీఆర్ సో ఎక్సైటెడ్. అండ్ దారిలో ఒక టెంపుల్ ఉంటే అది కూడా దర్శించుకొని వచ్చాము. ఇది దీని తర్వాత నేను మీకు అది క్లిప్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఎస్, ఇంకా మేమైతే ప్రస్తుతానికి రిసార్ట్లో ఉన్నామన్నమాట. వచ్చేసాము కాకతీయ రిసార్ట్స్కి. చాలా బాగుంది ఇక్కడ. సో నేను మీకు మొత్తం రిసార్ట్ అంతా కూడా చూపిస్తాను, చూడండి. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మీరు కూడా హ్యాపీగా లక్నవరం కాకతీయ రిసార్ట్స్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఓ వావ్, ఎంత భక్తుడు అయిపోయారా. నైస్. అది అలా భక్తి కనిపించాలి మేడం. ఓం తద్యోజాతం ప్రపంచాం తద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవస్మాపై భవత్కుమార్ భవత్వాయ నమః. దేవాయ నమః. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహాదేవాయ నమః. ఓం తద్ బ్రహ్మ, ఓం తద్ వాయువు, ఓం తద్ ఆత్మ, ఓం తద్ సత్యం. నేచురల్ ఆర్టిస్ట్ ఏంటో వాడతావు, స్ట్రైట్ గా గుడిది ఏంటో వాడతావు. ఇది ఎంట్రన్స్ అనమాట, మీకు చూపిద్దామని జస్ట్ ఇక్కడ. ఎస్, మీరు చూస్తున్నారు కదా కాకతీయ రిసార్ట్స్.
సో ఇందులో మనకి రెస్టారెంట్, రిసార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మేము చాలా చాలా ఎగ్జైట్ అవుతున్న విషయం ఒకటి ఉన్నది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. అండ్ మేమైతే ఇక్కడ కార్స్ ఇలా పార్క్ చేసుకున్నాం. పైనంతా రూమ్స్ ఉన్నాయి, కింద పైన మొత్తం రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ స్లైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ. నేనైతే ఇప్పుడు మీకు ఆ రిసార్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూపించేస్తాను. దిస్ ఈజ్ ద కిచెన్ అండ్ క్యాంటీన్ టైప్లో ఉంటుందన్నమాట. రెస్టారెంట్ చాలా స్పేషియస్ ఉంది అండ్ చాలా చాలా బాగుంది. ఫుడ్ అయితే మేము 3 days ఇక్కడే మంచిగా ఎంజాయ్ చేసాం, తిన్నాం. అండ్ మీకు చూపిస్తాను, అటు సైడ్ అంతా లాన్ టైప్లో ఉంటుందన్నమాట. సో ఎస్, కాకతీయ రిసార్ట్స్ ఇదిగోండి. బ్యూటిఫుల్గా బయట కూడా చిల్ అవ్వచ్చు. చాలా స్పేషియస్ ఉందండి, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ న్యూ ఇయర్ రోజు అయితే మటుకు ఎంతమంది క్రౌడ్ అంటే అంతమంది క్రౌడ్. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ముఖ్యంగా ఫ్యామిలీస్తో అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ ఎంజాయ్ చేసేలాగా ఈ రిసార్ట్ అనేది ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మనం ఇప్పుడు రూమ్స్ అండ్ ఇదంతా దీని దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా పెద్ద వేవ్ పూల్, నేను మీకు చూపిస్తాను. ఇదంతా లాన్ అనమాట చక్కగా. అండ్ మీరు అక్కడ చిన్న చిన్న టెంట్స్ చూస్తున్నారు కదా, అవి కూడా ఉన్నాయి. అంటే మొత్తం ఇంకా ఈ రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయి కూడా ఇంకా కూల్ ఉంది కాబట్టి వెదర్, ఆ టెంట్స్ కూడా అకామిడేషన్ ఇస్తారు. అండ్ ఎస్, ఇది మన ప్లే ఏరియా. 3 రోజులు మన పిల్లలందరూ ఇక్కడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మాకైతే 3 days చక్కగా ఇట్లా బాన్ఫైర్ పెట్టారు, సూపర్గా ఎంజాయ్ చేసాం. ఇది కంప్లీట్లీ వేవ్ పూల్. సో యాక్చువల్గా అయితే మామూలుగా వేవ్ పూల్ ఏ పూల్స్ అయినా ఏంటంటారు క్లోరిన్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇవైతే ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే, సో ఎస్, స్విమ్మింగ్ పూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి, టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది కంప్లీట్ వేవ్ పూల్. మేము వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ డే అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ ఎగ్జైట్ అయ్యాము. అండ్ అదంతా కూడా అక్కడి నుంచి అదంతా కూడా చైర్స్ అవన్నీ మీరు చూసినట్లయితే కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా సిట్టింగ్ ఏరియానే, అండ్ ఇక్కడంతా మొన్న 3 days డీజే ప్లే చేశారు. అండ్ మీరు ఆల్రెడీ చూసారు వాటర్ స్లైడ్స్. సో ఎస్, అటువైపు కూడా ఉన్న వాటర్ స్లైడ్స్. చాలా హ్యూజ్ ప్లేస్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా రూమ్స్. సో కిందన మీద మొత్తం అన్నీ కూడా రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా చక్కగా అండ్ వెరీ గుడ్ మెయింటెనెన్స్ అండి, చాలా బాగుంది. అండ్ బోల్డ్ అని ఆడుకోవడానికి ఉన్నాయి పిల్లలకి కూడా. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము వచ్చిన 3 days న్యూ ఇయర్కి వచ్చాం కాబట్టి అదిరిపోయింది క్లైమేట్. యాక్చువల్గా ఫుల్ చలేసేసింది, చాలా చాలా చలి. ఇక్కడ టెంట్లు కూడా ఉన్నాయి, ఇది కూడా ఎక్కే స్టెప్స్ రూమ్స్కి. సో ఎస్, ఇక్కడ టెంట్ రూమ్ కూడా ఉంది. అండ్ ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునేవన్నమాట. సో మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు, మామూలుగా కాదు, టూ మచ్ ఎంజాయ్ చేశారు. కింద రూమ్స్ చూపించాను కదా, ఇంత బాగున్నాయి. అండ్ పై రూమ్స్ కూడా మేము ఉన్నవి. కింద రూమ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. నేను జస్ట్ మీకు ఎంటీ రూమ్ చూపిస్తున్నా ఎలా ఉంటుందని. ఓ వావ్, సూపర్ కదా. అండ్ థీమ్ కూడా అదిరిపోయింది, చక్కగా వార్డ్రోబ్ ఉంది, టీవీ ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సూపర్ నైస్ విత్ ఏసీ, క్యూట్. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి ప్రతి రూమ్కి మంచిగా వ్యూ ఇచ్చారు, హ్యాపీగా వ్యూ చూసుకోవచ్చు. అదిగో వ్యూ. మేము పైన ఉన్నాం కాబట్టి పైనుంచి కూడా మాకు మంచి మంచి వ్యూ ఉందన్నమాట. సూపర్, చాలా బాగుంది రూమ్. జాంకాయలు సేఫ్, ఓన్లీ మక్క పుట్టి వెళ్ళిపోయింది. ఎట్లుంది అక్క గ్రాండ్ వెల్కమ్. ఫ్రెండ్స్, నాకు కుక్క కరిస్తే ఏం చేయాలో తెలుసు కానీ ఏం మాట్లాడుతున్నావురా? అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో మా వాళ్ళు చక్కగా ఆల్రెడీ వాటర్ స్లైడ్స్కి వెళ్ళిపోయారు.
కమాన్ లిక్కు. హాయ్ లేడీస్. హాయ్. కూల్ బై నీల్ ఛానల్. కొంచెం మేకప్ వేసుకొని వస్తా. బాగున్నారు మీరు. ఆ సన్సెట్ వెలుగులో అందంగా గోల్డిష్ కలర్ లో ఇద్దరు స్కిన్ అద్దిరిపోతుంది ఇద్దరిది. మేమిద్దరం ఒకే రంగు బట్టలు వేసుకున్నాం పైగా. ఇది మా అందరికి అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు మీరిద్దరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కువగా కాంబినేషన్ డ్రెస్లు వేసుకుంటారు. అంతేగా అంతేగా. చాలా బాగుంది. నేచురల్ గా కూడా బ్యూటీస్. అమ్మో. మ్యూజిక్ లేవు. Hey Likko, come on. Woo woo woo. మేము తడిపేసాం. నందిని తడిపేయే. కమాన్ నందిని కమాన్. మనం ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్తే నీళ్ళు వేసుకుంటాం కదండి, కానీ రిసార్ట్ వచ్చినప్పుడు మాత్రం మనం నీళ్ళు వేసుకోవాలి. అయిపోయింది. స్లైడ్స్ కూడా రెడీ అయిపోయాయి. తడుస్తా ఇప్పుడు. ఆ పైన స్లైడ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను. నాకు విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నేను నమ్మంటారా? నేను నమ్మను. మధ్యలో ఇద్దరు పట్టుకొని వచ్చేస్తాను నేను. ఎందుకు చేస్తాను కదా, భయం అండి నాకు. ఎందుకు నేను గోల్కొండ ఫోర్ట్ లో లాక్కెళ్ళా అక్కనే. చాలా ధైర్యం కింద నుంచి చూస్తా. మీరు మధ్యలో అటు నందిని శ్రీవారి. అంతే. మీరు మధ్యలో అటు నందిని శ్రీవారి. అంటే నందిని జారుతుంది, మీ ఇద్దరు జారంగా ఆగిపోతాం. లిక్కు కమాన్. కమాన్ లిక్కు. అది పట్టుకోకరా. ఏది పట్టుకోవద్దు, వచ్చే పర్లేదు. అంతే. ఏ లిక్కుగా. అరే ఏంట్రా అట్లా వచ్చావు? రండి. కమాన్ శ్రీవాణి గారు. భయం లేదు. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఇక్కడ కాకతీయ రిసార్ట్స్లోని స్విమ్మింగ్ పూల్ అండ్ మీరు ఇప్పటి వరకు చూసారు కదా వాటర్ స్లైడ్స్. నేను వెళ్ళలేదు బట్ యా. సో చూడండి అదిగో శ్రీవాణి గారు, నవీన గారు ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే లైట్స్ వేస్తున్నారు. లైట్స్ వేసాక కూడా ఇదిగో మీకు చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుంది ఏంటి. నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. సో లైట్స్ వేసాక కూడా మీకు చూపిస్తాను. 14, 15, 16, 17, 17కి లిక్లేష్ లెగిసాడు. 19, 20, 21, 21కి శ్రేయాన్. ఓ శ్రేయస్ గుడ్. 3 సెకండ్స్ నువ్వు ఎక్కువ ఉన్నావు. సూపర్ ఇద్దరు. అంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తారు బట్ వీళ్ళు ముగ్గురు చూడండి ఎట్లా ముచ్చట్లు వేసుకున్నారు. మాకు ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంది తెలుసా, అన్నం మీ ఇద్దరికి ఏదో బోధిస్తున్నట్టుంది. మీ ఎదురు ఉంటే కరెక్ట్ గా ఆపోజిట్ లో కూర్చొని. అందరికి స్విమ్మింగ్ పూల్, మాకు మాత్రం ముచ్చింగ్ పూల్. ఓ ముచ్చింగ్ పూలా. I think what. Daddy, okay, on. అక్కడ చర్చ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్ లో హీటర్ కావాలని, ఎందుకంటే చలేస్తుంది కాబట్టి. సో మనం ఇక్కడ ప్రొజెక్టర్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ మనకి క్యాంప్ ఫైర్ కూడా ఉందన్నమాట. సెటప్ చేస్తున్నారు. ట్రీ చెట్లు పెట్టారనా. సో క్యాంప్ ఫైర్ ఆపోజిట్ లో ప్రొజెక్టర్.
కమాన్ కమాన్ కమాన్. వితౌట్ ప్రాక్టీస్ చేసిన ఆహా, ఏం మీ ఆయన తీసుకెళ్తేనే చేస్తావా, మాతో వస్తే చేయవా? కాకపోతే మామూలుగా నీలిమ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ అవ్వాలండి. మార్నింగ్ వస్తుంది నీలిమకి. నాకు అర్థం కాలేదు సార్. నెక్స్ట్ ఓకే కమ్ ఆన్ లెట్స్ ట్రై యా, సాంగ్ పెట్రా పాడు గజాల. అది నాకు రాదు. సూపర్. ఏ యూ బ్యాడ్ ఫోటోగ్రాఫర్ రా. నేను చూడు ఇంత ప్రొఫెషనల్ గా చేస్తున్నాను విత్ జూమ్ ఇన్స్ జూమ్ అవుట్స్. ఊళ్ళో ఉండే తాబేలు ఎలుగుబంటి నేను మీ అందరికి లైట్ వేసా, నాకు లైట్ ఏంటి? ఓ మై గాడ్, రియా నేను కూడా చంద్రులో కుందేలే. అది చెప్తే మీకు చూడడానికి చాలా ఈజీ ఉంటుంది, కానీ మీరు చేయడానికి మినిమం ఒక హాఫ్ అన్ టైం పడుతుంది అది యాక్సెస్ చేయడానికి. మాస్టర్ టక్మని ఇలా నేర్పించారు, ఇలా చేయండి అలా చేయండి, ఈజీ స్టెప్స్ చెప్పారు క్లాసులు రారు. ఇది బేసిక్ థర్డ్ స్టెప్ నేర్పిస్తారు అన్నమాట. ఇది చేయండి సరదాగా చాలు. స్లో చేసి చూపిస్తాను, స్లో చేసి చూపిస్తాను. 1 2 3 4 5 6. ఆపోజిట్ ఆపోజిట్. Come on! సో ఎస్ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా మేము రిసార్ట్ నుంచి రెడీ అయిపోయి ఎక్కడికి వచ్చామో తెలుసా? లక్నవరం బ్రిడ్జ్. సూపర్. సో ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్ళబోతున్నాం. సో లొకేషన్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది లొకేషన్. సో చక్కగా ఇప్పుడు మేము ఈ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. లక్నవరం బ్రిడ్జ్ సూపర్. వావ్, వ్యూ భలే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బ్రిడ్జ్, ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఎల్ షేప్లో ఉంది బ్రిడ్జ్ అంతా కూడా. మన వాళ్ళందరూ వచ్చేసారు. యా సూపర్ కదా, బాగుంది. కాకపోతే కొంచెం ఎండగా ఉంది, బట్ ఓకే. సో ఇక్కడ చక్కగా మంచిగా ఫోటోలు రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా అయితే అలా. పార్కింగ్ ఇదంతా పార్కింగ్. సెలబ్రిటీ నందిని గారికి ఇవన్నీ పక్కన పెడితే మీరు నీటి పక్క ఒకేసారి ఫోన్ చేశారు చూడండి, అది హైలైట్. ఓ మై గాడ్, క్వీన్ కోతులు వచ్చి తినేస్తాను. కోతులు వచ్చి నాకు ముందు తినండి ప్లీజ్. మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ముగ్గురం కలిసి వెబ్సైట్ లో షాపింగ్. ఎస్, ఇది మటుకు మా కాలేజ్ టైం డ్రెస్, దీని డ్రెస్సింగ్. తల్లి డ్రెస్, తల్లి 17 years ఉన్నప్పుడు కొన్న డ్రెస్ అంట. కూతురు 17 years వచ్చిన తర్వాత కూతురికి సెంటిమెంట్ గా వేసిన డ్రెస్ అన్నమాట. సూపర్. దాని మీద పుచ్చకాయ అంత చరిత్ర. వేసుకున్న లంగా ఓణి కూడా మా అమ్మ తీసి పెట్టింది. ఓ వావ్, వాట్ ఎమోషనల్ జర్నీ. బ్రిడ్జ్ దగ్గరికి ఎంటర్ అయ్యాం. బ్రిడ్జ్ మాత్రం అదిరిపోయింది లొకేషన్. మన ఇద్దరం ఒక డ్యూయట్ చేద్దాము. అక్క నువ్వు నేను ఎంత సింక్ లో ఉన్నా అంటే కరెక్ట్గా ఇద్దరు ఒకేసారి అంతే. దట్ ఈస్ నవీనా ఛానల్.
డ్యూయటా? కమాన్, కమాన్. ఏ పాటకి పెడతా? హవా హవా ఓ సూపర్, నేను తీసినా కదక్క, నా వ్లాగ్ లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. లక్నవరం సందర్భంగా మా డ్యూయట్ అండి. ఓ నైస్. అసలు బ్యాక్గ్రౌండ్ లో సినిమా సెట్ లాగా సినిమాలో ఒక సాంగ్ లో ఉంది. న్యూ ఇయర్ కి లక్నో రావడం నిజంగా లక్ అండి, దాని లక్ ఉంది కాబట్టి. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. పర్ పర్సన్ 50 రూపీస్. బైక్ 80 రూపీసా? బైక్ ఎక్కడ ఉంది? బైక్ ఆయన కూర్చున్నాడు కదా. ఓ హే, ఓ ఇదక్క మధ్యలో రౌండ్ రౌండ్ది. వావ్, మా ఫ్యామిలీ కలిసి ఎక్కుదాం. సూపర్. రౌండ్ ఇట్లా 50 రూపీస్ అంట. అవునా? డన్. ఫోటోషూట్ జరుగుతుంది మళ్ళా. కాదు, లక్నవరంలో బీచ్ వైబ్స్ కావాలా, గోవా వైబ్స్ కావాలా మీకు? డోంట్ లిఫ్ట్ అని ఫిట్ చేసుకున్నా కదా, అంటే ఎత్తేది కాదు. కొత్తవి నేర్చుకోండి గాయస్. లిఫ్ట్ చేయలేకపోతే డోంట్ లిఫ్ట్ అనేది ఇలా సేవ్ చేసుకున్నారంట, ఇలా లిఫ్ట్ చేయకూడదు. నంబర్ కనిపించట్లేదు. డోంట్ లిఫ్ట్. ఆంటీ వావ్. ఎస్, సాంగ్ కావాలి మీకు? అదే ఆ సాంగే. అమ్మా, ఇదే సాంగ్ చెప్పండి. ఓ నవీన ఇలా అందరూ ఇంటికి చేసేయగలరు. అదే వాయిస్ తో. ఇప్పుడు నందిని. ఓ నందిని, ఓ నందిని, ఓ నందిని. ఇరుక్కున్నాం. సో ఒక 85 kgs, 75 kgs, 65 kgs. హలో. సో ఎస్, ఇప్పుడైతే మేము చక్కగా ఒక వీడియో తీసుకున్నాము అండ్ ఇప్పుడు బోటింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. కాకపోతే కొంచెం ఎండగా ఉంది, అదొకటే. బట్ అదర్వైజ్ వీఆర్ ఎంజాయింగ్ ద లాస్ట్ ఇయర్ 31st ఈరోజు. సో యా, హలో. బా, ఈ శ్రీవాణి గారితో వస్తే ఎక్కడికి వచ్చిన డిలే. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చుట్టూ ఫ్రెండ్స్. పాపం ఫోటో కావాలని వాళ్ళు, మాకు బోట్ టైం అయిపోయిందని మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బోటింగ్కి వెళ్దామని. వాళ్ళ ఫొటోస్ కోసం వాళ్ళు వస్తున్నారు అనమాట. అచ్చా, అయ్యో. ఓకే, అక్కడ ఒక రిసార్ట్ ఉంది, అది బుక్ చేసుకుంటే స్పీడ్ బోట్లో వెళ్ళొచ్చు. అదర్వైజ్ దిస్ వన్ ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ. సో వి ఎంజాయ్డ్ ఎ లాట్ అన్నమాట. ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. కొత్త ఐఫోన్ లో మీరు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. కొత్త ఐఫోన్ లో పెట్టుకొని నిజంగా ఐఫోన్ కాదు కదా ఇది. మీరు కూడా మాట్లాడు, మీరు కూడా ఉన్నారు. ఓ ఇది డ్యూయల్ ఫోనా? వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా ఎంజాయ్ చేసాం మేము, సేఫ్ గా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా. ఓ మై గాడ్, మామూలుగా బోట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. లిక్కు చేతులు ఏం తెలియట్లేదు. కమాన్ లిక్కు, కమాన్ లిక్కు, కమాన్. ఏంట్రా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓకేనా? సో ఇప్పుడే మొగుడు వచ్చి పెళ్ళాన్ని సర్ప్రైజ్ చేసి ఎక్కడున్నాడన్నా చెప్పట్లేదు. అదిగోండి, అక్కడే ఉన్నాడు. వెల్కమ్ టు లక్నవరం అన్న. సర్ప్రైజ్. డబ్బులు కూడా ఇస్తున్నాడు రాంగా. డబ్బులా? అయితే వస్తున్నా. సో 31st నైట్కి అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడంతా డీజే అవన్నీ పెడుతున్నారు, మొత్తం అరేంజ్ చేస్తున్నారు. ఎస్, మేమైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నామండి ఈరోజు 31st నైట్ కాబట్టి. అండ్ ఎస్, దిస్ ఈజ్ మై రూమ్ అండ్ శ్రీవాణి గారి రూమ్ అండ్ యా, నవీన గారి రూమ్. మా రూమ్ చూపిస్తా. యాక్చువల్గా నిన్నే చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. సో ఎస్, దిస్ ఈజ్ ఆ రూమ్. క్లమ్జీ ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. రూమ్ అంతా కూడా చాలా బాగా నచ్చిందనమాట మాకు. హ్యాపీగా ఫ్యామిలీ అంతా వచ్చి
సూపర్గా స్పెండ్ చేయొచ్చు. ఎంత ప్లేస్ ఉంది చూడండి, ఇదంతా కూడా ప్లేసే. సో ఇలా వాల్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి, టీవీ ఫెసిలిటీ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి చక్కగా. అండ్ చక్కగా ఇట్లా డబుల్ బెడ్ అండ్ సింగిల్ బెడ్ మొత్తం నిన్నంతా యూస్ చేసేసాము. అండ్ హలో హై ఎస్, సో వీఆర్ ఎంజాయింగ్ ఇన్ కాకతీయ రిసార్ట్స్. సో సూపర్, నిజంగా ఈ న్యూ ఇయర్ మేము మంచి డెసిషన్ తీసుకున్నాం. మేమందరం కూడా ఫ్యామిలీస్తో ఇలా చక్కగా వచ్చి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం. యా నైస్. మేమైతే పూర్తిగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అక్క హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ శేఖర్ నీళ్ళ నుంచి మీకోసం. హ్యాపీ న్యూ ఇయర్. మరి సో ఎస్, జనవరి 1 రోజు మేము మేడారం జాతరకు వచ్చామన్నమాట. సో వెనకతలు గ్యాంగ్ చూస్తున్నారు కదా, అందరం కలిసి మేమున్న దగ్గర నుంచి జస్ట్ 45 minutes మేడారం జాతర. సో డే 1 ఫస్ట్ డే జనవరి 1 రోజు దేవుని దర్శించుకోవడం అనేది చాలా మంచిది కాబట్టి ఇక్కడ జాతరకు వచ్చి ఇక్కడ జాతర జరుగుతుందని చెప్పేసి వన్ ఆఫ్ ఆర్ ఫ్రెండ్స్ అన్నమాట, తెలిసిన వాళ్ళు ఉంటే అదిగో అందరూ కలిసి ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. చూస్తున్నారా అందరూ సో ఎస్, మాకైతే చక్కగా ఆఫ్టర్ దర్శనం చాలా బాగా జరిగింది కదా, దాని తర్వాత మంచిగా మాకు ఇట్లా లంచ్ అరేంజ్ చేశారనమాట. సో మంచి భోజనాలు చేసి చెట్టు కింద పక్కన పెట్టి మేము మాత్రం గోటాలు కొనుక్కొని అది ఇదిగో మంచిగా చెట్టు కింద ఫుల్గా ఎంజాయ్ చేస్తూ సర్వింగ్ కోసం కొట్టుకుంటున్నారు. సూపర్.
మీద పడుతుంది నాన్న సోకు అవును, ఇద్దరు నాటుకోడి వీడియో కోసం అండ్ అది కూడా మా యాట సార్ వడ్డేస్తున్నారు. ఎస్ అయ్యో బాబోయ్, చూసారా సార్ మధుర క్షణాలను ఎంతమంది క్యాప్చర్ చేస్తున్నారు చేస్తున్నారు. ఇదిగోండి. అదో అది కూడా ఫస్ట్ స్ఫూర్తి గారికి. భయ్యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూసారా మేము కాకతీయ రిసార్ట్లో ఉన్నాం. మేము మార్నింగ్ టైంలో ఎంత బాగుందో అసలు ఈ సీజన్లో. అసలు చుట్టూ మంచు. ఇవి రూమ్స్ అన్నమాట, మా రూమ్స్. సో చుట్టూ మంచు, ఎంత బ్యూటిఫుల్గా ప్రశాంతంగా ఉందో చూసారా. వా, వెరీ నైస్. నాకైతే హైదరాబాద్లో ఉన్నట్లేదు, ఎక్కడో వేరే స్టేట్కి ఇట్లా కూల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చినట్టుంది, ట్రిప్కి ఏదో వచ్చినట్టుంది, అంత ఫీల్ ఉంది ఇక్కడ. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేమైతే ఈ 3 days చాలా బాగా ఎంజాయ్ చేసాం కాకతీయ రిసార్ట్స్లోని. సూపర్గా చాలా మంచి డెసిషన్ తీసుకున్నాము ఇక్కడికి రావడం, ఎందుకంటే మాకు చక్కగా దర్శనం అయింది, గుడికి వెళ్ళొచ్చాము, అండ్ ఉన్న 3 days కూడా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేసాము, న్యూ ఇయర్ ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఎస్, మీరు కూడా మంచిగా ఇలా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలనుకుంటే ఐ ప్రిఫర్ కాకతీయ రిసార్ట్స్ లక్నవరం. చాలా బాగుంది. అంత దూరం హైదరాబాద్ నుంచి అంత దూరం జర్నీ చేసి వచ్చినందుకు వర్త్ అన్నట్టుందనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఫుడ్ గురించి చెప్పాలి. యాక్చువల్గా అయితే ఏ రిసార్ట్కి వెళ్ళినా మనకి రెస్టారెంట్ టైప్ ఆఫ్ ఫుడ్డే దొరుకుతుంది, బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ లోకల్ కుక్స్ అండి. చక్కగా మనకి ఇంటి భోజనం, లైక్ నాకు ఏది తిన్నా కూడా చక్కగా ఇంటి భోజనం తిన్నట్టుంది. అండ్ వీళ్ళు సర్వ్ చేయడం కూడా మాకు ఎట్లా అంటే, ఇంట్లో సర్వ్ చేస్తారు కదా, ఇంకేం తింటారు మేడం, ఇంకేం కావాలి చెప్పండి అని చెప్పేసి. సో మాకేం కావాలో మేము ముందుగుంటూ ఆర్డర్ పెట్టుకొని అన్నీ రెడీ చేయించుకొని ఫుల్గా అట్లా తిన్నామన్నమాట. పిల్లలకి కావాల్సినవి, మాకు కావాల్సినవన్నీ కూడా. సో మొత్తానికి మేమైతే ఈరోజు వెళ్ళిపోతున్నాము. 3 days కాకతీయ రిసార్ట్స్ ఇన్ లక్నవరంలో ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఇట్లాంటి ఒక బిగ్ అంటే లాంగ్ హాలిడేస్ ఆల్ 1 or 2 daysకి వచ్చినా కూడా, చాలామంది మాకు ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఇక్కడ, 1 or 2 daysకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు కూడా అలా ఎంజాయ్ చేయాలనుకుంటే చక్కగా ఇక్కడికి రండి. నేను మీకు డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, హ్యూజ్ రూమ్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కంఫర్టబుల్గా ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా. సో ఎస్, ఆల్ అబౌట్ దిస్ వీడియో ఇంతే. అండ్ 3 daysకి కలిపి ఈ వ్లాగ్ అయితే చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్. అండ్ ఇప్పుడైతే మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఎస్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.